గురువుగారు చాలా మంది శని పట్టింది అని అంటుంటారు. శని దోషం, శని వల్లనే ఇలా జరుగుతుంది, జీవితం బాలేదు అని బాధపడుతూ ఉంటారు. శని దోషం పోవాలంటే ఏం చేయాలంటారండి మరి? శని దోషము అని చెప్పుకోవడమే చాలా తప్పు. శనేశ్వరుడు కర్మకారకుడు. కర్మ అంటే ఏమంటే మనం చేస్తున్న ప్రతి పని కర్మే. మీరు మాట్లాడుతున్న ఇది దీనికి కారకుడు శనే. మీరు తల ఊపినా, నేను నిద్రపోయినా, నిద్ర కూడా ఒక పనే. మనం కర్మ కాంచనం తీర్చుకోవడానికే, కర్మ పరిపాకం తొలగించుకోవడానికే పుట్టాం. ఇక ఈ జన్మలో ఉండాల్సిన కర్మ అయిపోయిందన్న తర్వాత శనేశ్వరుడు మనం వదిలేస్తాడు. శనేశ్వరుడు అందుకే ఆయన ఆయుష్కారకుడు. కాబట్టి కరణము గాలి వాహనంగా ఉంటుంది. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. గాలి అనేది మనకు దగ్గర రాకపోతే మనం చచ్చిపోతాం. దానికి అధిపతే శనేశ్వరుడు, ఆయుష్కారకుడు. కాబట్టి శనేశ్వరుడు ఆయన పట్టుకునేది ఏం లేదు. ఆయన పట్టుకోకపోతే మనం పుట్టం. ఆయన పట్టుకోకపోతే అసలు పుట్టం. జన్మ వచ్చిందంటే మనం బతుకుతున్నామంటే తప్పు లేదంటారు. ఆయన అసలు శనేశ్వరుడు, ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, శనేశ్వరుడు. ఈశ్వరత్వం ఉన్నటువంటి గ్రహాల్లో ఈశ్వరత్వం ఉన్నటువంటి ఏకైక ఒకటి గ్రహం శనేశ్వరుడే. సాక్షాత్తు 5 మంది లయకారకులు ఈశ్వరత్వ శబ్దం ఉన్న వాళ్ళు కలియుగంలో వీళ్ళే ప్రముఖంగా పనిచేస్తారు. ఆయన మన కర్మను మనం బాగా బతుకుతామా కారణం ఆయనే, బతకలేమా కారణం ఆయనే. నువ్వు ఇలా బతుకుతావు బాబు అని ఆయన సాక్షిపోతావు. నువ్వు ఇలా బతుకుతావని మన చార్ట్ మనకు చూపిస్తాడు. కాబట్టి ఆయన వక్రించాడంటే అసలు వాళ్ళు మార్చిన వృత్తులు ఎవరు మార్చరు. మన కాళ్ళు ఉన్నాయంటే శనేశ్వరుడు కారకుడు. చెప్పులు వేసుకుంటున్నామంటే శనేశ్వరుడు కారకుడు. చెప్పులు మనకు వేసుకోలేకపోతున్నట్టే శని అనుగ్రహం లేనట్టే. సరిగ్గా నడవలేకపోతున్నామంటే శని అనుగ్రహం లేనట్టే. మనం చక్కగా మంచి ఒలింపిక్స్లో రన్నింగ్లో గోల్డ్ మెడల్ కొట్టాడంటే శనేశ్వరుడు కారకుడు. కాళ్ళు బలంగా ఉంటాయి. కాబట్టి ఈ శనిగ్రహము వక్రించిందంటే ఇంక వాళ్ళు చెప్పులను ఇలా మార్చుకుని వేసుకోవాలి. ఫస్ట్ కుడికాలు ఎడంకాలు, ఎడంకాలు కుడికాలకి మళ్ళీ మార్చి ఇలా వేసుకోవాలి. చెప్పులను వక్రం చేస్తామంటే శని వక్రత్వం పోతుంది. రివర్స్ వాకింగ్ వెనక్కి ఒక 20 స్టెప్స్ డైలీ వెనక్కి స్కై వాకింగ్ లాగా ఇలా చేస్తే శని వక్రత్వం పోతుంది. శని అంటే కాళ్ళు అన్నాను. శని భగవాన్లు అంటే కాళ్ళు వక్రమైన వాళ్ళకి, అంటే కాళ్ళు విరిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తే శని గ్రహం అనుకూలమవుతుంది. చెప్పులు వక్రమైతే అంటే తెగిపోతే కుట్టేటువంటి కార్మికులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే శని వక్రత్వం పోతుంది. ఇవన్నీ ఆచరిస్తూ వస్తే కాకి ఆయన యొక్క వాహనం, కాకి ఫుడ్ పెడితే శనిగ్రహం అనుగ్రహం పెరుగుతుంది. ఇది ఆయన సేవకు మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు. సేవ చేస్తే మనకు ఫలితం వస్తుంది. నువ్వు ఏదైనా చెయ్యి, నేను ఏదైనా ఇస్తాను, ఊరికే నేను ఏమి ఇవ్వనంటాడు. అందుకే కష్టే పలి అన్నారు, కృషితో నాశ దుర్భిక్షం అన్నారు. కాబట్టి నువ్వు కష్టపడి పని చేస్తావు అంటే శనిగ్రహం ఎప్పుడు బాధించదు. కొంతమంది ఉంటారు ఒక ఫ్యాక్టరీలో చేరుతారు, లైఫ్ టైం ఆ ఫ్యాక్టరీలో రిటైర్డ్ అవుతారు. వాళ్ళు ఏ రోజు జ్యోతిష్యం చూడరు, ఏ రోజు పంచాంగం చూడరు, ఏ రోజు ఎవరి విషయంలో పట్టించుకోరు. వాళ్ళ పని అయితే వాళ్ళు చూసుకుంటారు. పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు, అందరికీ బాగా డబ్బులు బంగారు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు, అంతా బాగానే ఉంటారు, రిటైర్డ్ అవుతారు. తర్వాత వచ్చే డబ్బులతో ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. వాళ్ళు పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. శనేశ్వరుడు అనుకూలంగా మారుతున్నాడు, కర్మకారకుడు, ఫలితం ఇస్తున్నాడు. ఇంకేం కావాలి జ్యోతిష్యం? శనికి సంబంధించిన శని నన్ను వచ్చి పూజ చేయరా బాబు, నన్నైతే నూనె పోయి అని చెప్పడం లేదు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, నువ్వు ఆ వద్దన నేను నీకు ఇవ్వాలి, నేను ఇస్తాను అంటున్నాడు. కర్మకారకుడు. మనం కర్మ చేయకపోతే డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు కర్మ చేయకుండా ఏ పని జరగదు. వరి పైరు కూడా ఉంటుంది, దాన్ని మనం కోస్తే గాని అంతే కర్మ, మనకు తిండి రాదు. అయ్యో వరి పైరు దాన్ని చంపేస్తున్నాం అనుకుంటే అజ్ఞానం అవుతుంది. కాబట్టి కర్మను సూచించే గ్రహాన్ని శని అనకూడదు. శని భగవానుడు, శని ఈశ్వరుడు అని సంబోధించాలి. మన ఆయుష్ను ఆయన నిర్ధారించేది. కాబట్టి శని గ్రహం అనేది చాలా ప్రధానము. మనం చక్కగా మాట్లాడాలంటే కలియుగంలో వాక్కు కారకుడు, మాటకు కారకుడు శనేశ్వరుడు. ఆయన అనుగ్రహం లేకపోతే మోగ వాళ్ళగా పుడతారు, నత్తి వాళ్ళగా పుడతారు. మాట శుభ్రంగా రావాలి కదా, వాక్కారకుడు కదా. అందుకే జ్యోతిషం రావాలంటే బాగా మాట్లాడాలి కదా. బాగా శని బాగుంటేనే జ్యోతిషం వస్తుంది. బాగా మాట్లాడగలగాలంటే శని బాగుంటేనే. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా కలియుగం లేదు. కాబట్టి ఆయన అనుగ్రహం లేదు అంటే మన చార్టు ఆయన చూపిస్తున్నాడు. బాబు ఈ జన్మలో నువ్వు డల్ స్టూడెంట్వి, నీకు మార్కులు తక్కువ వచ్చాయి, తక్కువ పరిస్థితులు నీకు ఇస్తాను, నువ్వు మరింత కష్టపడు, మరింత ఎక్కువ ఇస్తాను తెలియజేస్తాడు. ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్, స్ట్రిక్ట్గానే ఉంటాడు. లంచాలకు పొగడ్తలకు పడడు. వీపులో కొడతాడు కానీ నోటి మీద కొట్టడు. శనేశ్వరుడు ఎవరిని ఎటువంటి హాని చేయడు. ఎవరి కర్మ ఎంత రావాలో అంతే ఇస్తాడు. ఏలినాటి శని వచ్చింది,
అయ్యో అంటే కాదు. ఆయన వచ్చి మన పెండింగ్ ఫైల్స్ని దుమ్ము దులిపి అప్పుడు ఓపెన్ చేస్తాడు. ఓకే. నీకు పెండింగ్ అంటే అది ఎప్పుడైనా మనం అనుభవించాల్సిందే. అవునవును. ఆ పెండింగ్ పెట్టుకుంటే మనకే కదా లాసు. అవునండి. పెండింగ్ ఎప్పుడు ఏది ఉండకూడదు. పెండింగ్ ఫైల్ని అప్పుడే ఎత్తుకుంటాడు. మొత్తం దాని అనుభవం చేసి కడిగిన ముచ్చంలాగా మనం చేసేసి ఇది ప్రపంచం అంటే, ఇది అవమానాలు ఉంటే, నీ దగ్గర డబ్బు ఉంటే ఇలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఇలా ఉంటుంది, నీ విలువ నీ భార్య దగ్గర ఏమిటి, నీ పిల్లల దగ్గర ఏంటి, సమాజంలో ఏంటి, నీ విలువ నువ్వు తెలుసుకుని మన విలువ మనకు తెలియజేసే సమయం అది. మిగిలిన గ్రహాలు జీతాలు ఇస్తాయి, శనేశ్వరుడు జీవితాన్ని ఇస్తాడు. ఓకే. అర్థమైందా? కాబట్టి మన జీవితాన్ని కర్మ ప్రక్షాళన చేసేటువంటి ఒక మాస్టర్. ఆ తర్వాత మళ్ళీ మనము ఆయన వచ్చి మనకు అన్ని నేర్పించి 7.5 సంవత్సరం తర్వాత వదిలేసి వెళ్తాడు కదా, జీవితంలో తప్పు చేయం. అన్ని పని మెచ్యూర్ అయిపోయింటాం. ఓ పలానాడు ఏమరిస్తున్నాడు, వాడు చూస్తున్నాడు ఏమరిస్తున్నాడు. ఈ అనుభవం ఎప్పుడు వచ్చింది? శని భగవాన్ వారి ఇన్ఛార్జ్లోకి వెళ్ళినాకనే వచ్చింది. అంతే కదా. ఆ శని భగవాన్ వచ్చినప్పుడు ఆయన పెట్టేటువంటి 100 రూపాయలు ఇస్తాడు, మనకు 1,00,000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు ఇస్తాడు. 1,00,000 రూపాయలు ఫేస్ చేయంటాడు. 1000 రూపాయలు కావాలి, 10 రూపాయలు ఇస్తాడు. ఈ 10 రూపాయలు పెట్టుకుని 1000 రూపాయల సమస్య అధిగమించు అంటాడు. ఎట్లా అధిగమించాలి? అబద్ధం చెప్తామా, తప్పించుకుంటామా, స్విచ్ ఆఫ్ చేస్తామా, లేదరా బాబు దండం పెడతామా? ఆ ట్రైనింగ్ అదే అట్లా ఉంటుంది. అంత పడిన తర్వాత జీవితంలో ఆ కష్టాలు పడిన తర్వాత మళ్ళీ జీవితం వస్తుంది, అంటే డబ్బులు వస్తుంది. అప్పుడు డబ్బును మనం వృధా ఖర్చు పెడతామా? 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించి ఇది రావాలంటే గతంలో గుర్తొస్తుంది. ఇది నేర్పించేవాడే శనీశ్వరుడు.